అంతా బాగుండాలి. రాజకీయం కూడా అంతా బాగుండాలి. రాజకీయ నాయకులు కూడా చాలా మట్టుకు మారాలి. అయితే నా పేరు మునగాల సూర్యచంద్రరావు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. నాకు ఇప్పుడు 77 సంవత్సరాలు. మా తాత ముత్తాతల కాడి నుంచి కూడా కాంగ్రెసే. అయితే ఏంటంటే రాజకీయ విషయాల్లోకి వస్తే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు రాజకీయం గురించే మాట్లాడాలి తప్ప కుటుంబ విషయాల గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు నేను కాంగ్రెసు, ఇంకో పార్టీ వాళ్ళు ఊరేగింపు వస్తుంది, ఆ పార్టీని ఊరేగింపు గురించి ఆప్ చేయకూడదు. వాళ్ళకు ఉండే అభిమానం వాళ్ళకు ఉంటారు అభిమానులు, మా పార్టీకి ఉండే అభిమానులు మాకు ఉంటారు. అంతేగాని రాజకీయ నాయకులు ఎలాగ ఉండాలంటే ఒక పట్టుదలతో ఉండి మనం గెలవాలి అనే పట్టుదలతో ప్రయత్నం చేయాలి తప్ప పవన్ కళ్యాణ్ గురించి విమర్శించి, తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గురించి విమర్శించి ఆ విషయాలు ఉండకూడదు. ఇంకా ఏది వాళ్ళ కుటుంబ విషయాల్లో ఉండకూడదు. రాజకీయ విషయంలో ఏదైనా మాట్లాడవచ్చు, దానికి తప్పు ఉండదు. మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, మూడు సంబంధాలు చేసుకున్నావు, విశేషేవు, ఇవన్నీ ఎప్పుడూ చెప్పకూడదు. వాళ్ళ విషయాలు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళు పట్టబయలు అయిపోతారు చెప్పినోళ్ళు. మరి ఇట్లా విమర్శించుకోవద్దన్నారు కుటుంబాల గురించి అంటున్నారు. మరి కాంగ్రెస్ అక్కడ ఏమీ లేదు కదా, మొత్తం భూస్థాపితం అయిపోయింది కదా. కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ అంటే లేదు, ఇప్పుడు తెలంగాణలో వచ్చింది కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్. వాళ్ళు తెచ్చుకున్నది వేరే కాంగ్రెస్. ఎక్కడ తెచ్చుకుంది? ఏపీలో తెచ్చుకున్న కాంగ్రెస్ వేరే ఏపీలో తెచ్చుకున్నది వేరే కాంగ్రెస్. అంటే ఇక్కడ తెలంగాణలో ఏ కాంగ్రెస్? కాంగ్రెస్ అక్కడ కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్. అది కాదండి, అక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాదు అది. ఇప్పుడు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, అది అసలైన కాంగ్రెస్లోకి రాదు. కానీ వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు. వాళ్ళ అధికారంలో ఉన్నా అందుకనే జనాలకి తెలిసి వచ్చింది ఎవరి పరిపాలన ఎలాగున్నది అనేది తెలిసి వచ్చింది. ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు ఏంటంటే పంటలకి నీరు ఇవ్వాలి, మన రోడ్లు బాగున్నాయా లేదా అని చూసుకోవాలి, వైద్య సదుపాయం బాగుందా లేదా అని చూసుకోవాలి, బడికి పోయి చదువుకునే వాళ్ళకి చదువు సదుపాయం ఉందా లేదా అని చూసుకోవాలి. అవన్నీ గట్టును పెట్టేసి మన స్వార్థం గురించి మనం చేసుకుంటే అది బాగోదు. ఇప్పుడు బడికి కూడా వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు కదా. ఏమీ కాదండి, బడికి ఇస్తున్నారని అంటే ల్యాప్టాప్లు కూడా ఇచ్చారు, బైజీస్ నుంచి క్లాసులు కూడా వింటున్నారు. ఎంతమందికి ఇచ్చారు? 100కి 20 పథకం కింద మంచిగానే డబ్బులు ఇచ్చారు. ఏమీ లేవని అంటే కొంతమందికే అది అవకాశం. ఏంటంటే రాజకీయాల్లో గెలిచిన వాళ్ళు ఎదరు రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు కూడా వర్క్ చేసి పెడితేనే మన అభిమానం తెలుస్తుంది వాళ్ళకి. అంతే. ఏ పార్టీ గెలవాలంటారు? ఏపీలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు ఏదైనా తెలుగుదేశం వచ్చేస్తుంది. తెలుగుదేశం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే ప్రజాభిమానం అలాగ ఉంది. ఇప్పుడు మరి విజయవాడ ఎంపీ ఉన్నాడు కేశినేని నాని, ఆయన వైసీపీలోకి వెళ్ళిండు. వైసీపీలోకి వెళ్ళినా ఇటోళ్ళు అటోపు జంప్ అవుతుంటారు, అటోపోళ్ళు ఇటోపు జంప్ అవుతుంటారు. అయితే కాకపోతే ఎటోపోళ్ళు ఎటోపు మొగ్గు చూపెడుతున్నారనేది చూసుకోవాలి. ప్రజా ఆదరణ దాదాపు 70% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకు చంద్రబాబు పోయినసారి ఓడిపోయిండు, ఆ సానుభూతితో గెలిపిద్దాం అనుకుంటున్నారా? ఆ సానుభూతే కాదండి, ఈయన మీద ఎక్కువ పనులు చేశాడు కనుక ఏదైనా వర్త్ ఎక్కువ ఉంటే ఉన్న వాళ్ళే అభిమానిస్తారు. వర్తులోని ఎంతసేపు కూడా బెండి కొట్టేలాగా ఉంటే మటుకు అవి ఆ పార్టీకి గుణపాఠం నేర్పుతారు జనం. వర్క్ ఏం చేయలేరంటారా జగన్ గారు? వర్క్ చేయడంలో 100కి 10% చేస్తే సుఖమే ఉంది, 60% పైన చేస్తేనే దానికి దమ్ము ఉంటుంది పార్టీకి కానీ, ఆ జనాలకి కానీ, ఆ పార్టీ అభిమానులకు కానీ. మరి 3 రాజధానులు కూడా చేస్తా అంటుంది కదా. 3 రాజధానులు, ఒక రాజధాని కూడా లేదు. ఇప్పుడు ఏవి రాజధానులు? 3 రాజధానులు, ఒక్క రాజధాని లేదు. రాజధాని లేదు, నా బొచ్చు లేదు అన్నప్పుడు ఇంకేం రాజధాని? జగన్ గారు ఏమనుకుంటారు అంటే రాజధానుల గురించి, ఇప్పుడు ఒకటే అమరావతి చేస్తే కొన్ని రోజులకున్న మళ్ళీ రాయలసీమ వాళ్ళని వేరు చేస్తే వాళ్ళు కూడా అనాథాలు అవుతారు. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాను విడగొడితే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అనాథాలు ఎలా అయ్యారు, రాయలసీమ కూడా అనాథాలు అవుతారు. అందు గురించి వాళ్ళకు కూడా 3 రాజధానులు పెడితే బాగుంటుందని ఆయన ఆలోచించారు. ఎక్కడ రాజధాని పెట్టినా జనాలకి ఇబ్బంది లేకుండా ఉండాలి, అది ఒకటే రాజధాని అయి ఉండాలి. ఇంతవరకు నా రాజకీయ జీవితంలో చూసింది 3 రాజధానులు ఏ రాష్ట్రానికి లేదు. పైగాని కాశ్మీర్కు ఇప్పుడు చలికాలంకు ఎండాకాలంకు 2 రాజధానులు ఉంటాయి కదా.
చలికాలం వేరు, ఎండాకాలం వేరు, వర్షాకాలం వేరు. ఈ 3 ఉంటాయి ఎప్పుడు సంవత్సరం. కాకపోతే రాజధానులు అనేవి 3 పెడతాం, బుద్ధి తక్కువ పని అది. అయితే ఇంకోటి ఏంటనంటే మనం జనాలకి ఏం చేస్తున్నాం, జనాలు ఏమి బాగా ముగ్గు చూపెడుతున్నారు అది చూసుకోవాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం చేద్దామంటే అది కుదరదు. మరి ఏ రాజధాని చేస్తే బాగుంటుంది అంటారు? ఏ రాజధాని అయినా ఇప్పుడు అమరావతి చేస్తామన్నారు. అమరావతి చెయ్యాలి. వాళ్ళ దగ్గర అంతా లాక్కున్న తర్వాత వాళ్ళేమో రోడ్డును పడేసి ఎండల్లో తిప్పేసి వాళ్ళల్లో తిప్పేసి చల్లో తిప్పేసి కొంతమంది హార్ట్ అటాక్ అయ్యి కూడా చచ్చిపోయారు. ఇది కావాలి, అమరావతి ఉండాలి. అమరావతి బెస్ట్. మరి ఇప్పుడు చంద్రబాబు ఏమంటుండంటే అమరావతి రాజధాని కావాలంటుండ, అమరావతి ఉండాలంట. అమరావతి ఉండాలి. చంద్రబాబు నాయుడు అవుతాడు గ్యారంటీగా ముఖ్యమంత్రి. మరి వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు కదా, చంద్రబాబు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ సీఎం ఇస్తే? సీఎం కాదు, సబ్ సీఎం ఇస్తారు. ఉప ముఖ్యమంత్రి ఇస్తారంట. ముఖ్యమంత్రి ఇస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు కానీ మీరు కమ్మలు రెడ్డిలే ముఖ్యమంత్రులు చేస్తారు, మేము కాపోళ్ళం కూడా మేము సీఎం చేయాలని మరి పవన్ కళ్యాణ్ అనుకుంటే? పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు ఏమి అనుకోలేదు. కాకపోతే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చి, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇచ్చి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే పవన్ కళ్యాణే ఈయనకి రైట్ హ్యాండ్ అవుతాడు. జాగ్రత్తలు వహించాలంట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కాదు నేను అనేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి ఇచ్చే స్టేజ్ ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇచ్చే స్టేజ్ ఆయనకి ఇస్తే ఆయన రాజకీయంలో లేకుండానే ఎంతమందికో మేలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ని ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు సోను సూద్ ఉన్నాడు. సోను సూద్ ఏ పదవిలో లేడు, ఎంతమందికి సాయం చేశాడు కరోనా టైంలోని. ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చాడు, రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి చేర్చాడు. అవి అసలైన పనులు అంటే. ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు అనేది కాదు, ఆయన అసలు డబ్బుకి వెనకాడకుండా ఖర్చు పెట్టాడు.